హాయ్ హలో నమస్తే, నా పేరు శిరీష్. వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ బాయ్ ఫర్ యూ. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 సీజన్ 6లా మారబోతుందా, నెక్స్ట్ ఈ బిగ్ బాస్ హౌస్లో వచ్చిన కంటెస్టెంట్లు ఫైర్ ఎవరు, ఫ్లోర్ ఎవరు, పెబ్బెల్ ఎవరు చెప్పాలంటే, నెక్స్ట్ ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన కంటెస్టెంట్లో ఆనిముత్యాలు ఎవర్రా అని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా స్టఫ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. మీకు కూడా ఓకేరా, నిజమే కదరా ఈ వీడియోలో ఉన్నట్టు మనకు కూడా మైండ్లో ఉంది కదా అని చెప్పేసి కంపల్సరీ ఉంటుంది. సో అలా ఎవరికైనా ఉంటే ఛానల్లో కామెంట్ పెట్టండి, అట్లనే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8లో ఇది సీజన్ 6లా ఉండబోతుంది అని ఎందుకు అన్నానంటే, వచ్చేసి ఈ సీజన్ 8లో ఎలా ఉంది, వచ్చిన కంటెస్టెంట్ ఎలా ఉన్నారు, అరే ఎవరు చూసినా అయోమయంలో ఉన్నారబ్బా కంటెస్టెంట్లో. ఇదేం కంటెస్టెంట్ నాకు ఇంతవరకు అర్థం కావట్లా. ఎందుకంటే వచ్చిన కంటెస్టెంట్లలో ఎవరిలో ఫైర్ లేదు, ఒక ఇద్దరు ముగ్గురులో తప్ప పెద్దగా ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు పెద్దగా ఫైర్ లేరు. ఎందుకంటే ఉన్న ఫైర్ కంటెస్టెంట్ చెప్పేస్తున్నా, సోనియా, అది అందరికీ తెలిసిందే. సోనియా చాలా అంటే చాలా ఫైర్ ఉంది దీనిలో, చూస్తున్నారుగా మీరు కూడా. చాలా అంటే చాలా ఫైర్ ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా పాయింట్ బాగా పెడుతుంది. తినకు మాత్రం చాలా క్లారిటీ ఉంది. ఈ బిగ్ బాస్ హౌస్లో తినకు చాలా అంటే చాలా క్లారిటీ ఉంది, చాలా క్లారిటీగా పాయింట్స్ పెడుతుంది, చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. మిగిలిన చూసినట్లయితే అరే అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, అసలు గేమ్ని ఎందుకు ఎనలైజ్ చేయట్లేదు, నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు కూడా. ఇంకోటి ఏంటంటే చాలా మంది మాస్క్లు వేసుకుని ఆడుతున్నారు అబ్బాయి గేమ్లో. ఈ హౌస్లో చాలా మంది మాస్క్లు వేసుకుని ఉన్నారు. ఎందుకంటే లిటరల్ చెప్పాలంటే ఇప్పుడు విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ వచ్చేసి బయట మనకి ఎట్లా ఉంటుందో తెలుసుగా, విష్ణుప్రియ ఎంత ఫైర్ బ్రాండ్ ఎట్లా ఉంటుందో తెలుసు. కానీ ఇక్కడ హౌస్లో వచ్చేసి విష్ణుప్రియ వచ్చేసి చాలా అంటే చాలా కూల్గా, చాలా అసలు తను స్క్రీన్ స్పేస్ అనేది పెద్ద తీసుకోకుండా ఎట్లా ఉంటుంది, మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతుంది. ఇలా చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నారబ్బా. వచ్చేసి నాకు తెలిసి ఈ సీజన్లో మంచి అనిపించిన కంటెస్టెంట్ నాకు ఎవరంటే సోనియా ఒకటి, నెక్స్ట్ మన అభయ్ ఒకటి. అభయ్ వీళ్ళు కొంచెం మంచిగా అనిపిస్తున్నారు, కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడడం కానీ కొంచెం మాట్లాడే విధానం బాగుంది. మిగిలిన కంటెస్టెంట్ అసలు మాకు సంబంధం లేదు, అసలు మేము వీళ్ళకి కొంతమందికి ట్యాగ్ ఇవ్వాలబ్బా. ఈ కంటెస్టెంట్లు కనిపించట్లేదు. ఎవరు, మన ఓం వచ్చేసి, నెక్స్ట్ మన నైనిక, వీళ్ళు ఈ నెక్స్ట్ పృథ్వీ, వీళ్ళు కంటెస్టెంట్ కనిపించట్లేదు అని చెప్పాలా. వీళ్ళే కదా చాలా మంది అంతే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మధు, మన విష్ణుప్రియ కూడా కనిపించట్లేదు, ట్యాగ్ ఇవ్వాల. వస్తున్నారు ఏదో అవునా అదేదో ఓకే ఓకే అనే విధంగా ఉంటున్నారు తప్ప, అట్లా బిహేవ్ చేస్తున్నారు తప్ప, ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఏదైనా ఒక టాపిక్లో కానీ ఒక దేంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడే విధానము లేదు. ఏదో వచ్చినాము, మన పిక్నిక్ వచ్చినామా లేదా చిల్ అవ్వడానికి వచ్చినలోనే ఉన్నారు వీళ్ళు తప్ప, ఒక దేంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుదాం లేదంటే మనం మాట్లాడదాం అనేది లేదు. ఎందుకంటే ఈ సీజన్ 8లో ఒక మంచి పాయింట్స్ పెట్టింది ఎవరు, మాట్లాడే విధానంలో ఎవరంటే సోనియానే. నెక్స్ట్ ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడేది ఎవర్రా అంటే, అది గుడ్ ఆర్ బ్యాడ్, నెగిటివ్ పాజిటివ్ మణికంఠ. మనోడు ఒక దాన్ని ఏమంటారు, మనోడు మన ఎమోషనల్గా మాట్లాడడం కానీ, అరే నేను ఇన్ని కష్టాలు ఫేస్ చేస్తాను, నేను ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కనీసం ఈ మిగిలిన అట్లా కూడా లేదబ్బా. ఇదేంటి నాకు అర్థం కావట్లా. మనోడు వచ్చేసి నేను ఎమోషనల్గా ఇట్లా నా ఫ్యామిలీ ఇట్లా నేను ఇన్ని కష్టాలు పడని చెప్తున్నాడు. మనోడు మళ్ళీ ఏమంటున్నాడు, వీళ్ళు మళ్ళీ ఏమంటున్నారు మనోడిని వీళ్ళు నువ్వు వచ్చేసి ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, కలవట్లేదు అని చెప్పేసి వీళ్ళు వచ్చేసి తనని అంటున్నారు. ఫస్ట్ ఎవరెవరు మింగిల్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు నాకు. నెక్స్ట్ వచ్చి మనోడు కూడా భలేగా ఉన్నాడు అబ్బా. ఎందుకంటే మనోడికి నాకంటూ ఒక ఎజెండా ఉంది, నాకంటూ గేమ్ ప్లాన్స్ ఉన్నాయని ఇలా మనోడు మాట్లాడుతున్నాడు, భలేగా ఉన్నాడు. నెక్స్ట్ అంటే మణికంఠ కూడా మనోడు కూపిల్లాగడంలో దిట్ట. ఎందుకంటే మనోడు నిఖిల్ దగ్గరికి వెళ్ళి భలే కూర్చొని, నిఖిల్ కూపిల్ లాగుతున్నాడు, నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, గేమ్ స్ట్రాటజీయా లేకపోతే చెప్తాడా అది చూడాలి ఫస్ట్. నెక్స్ట్ వీక్స్లో చూడాలి, నెక్స్ట్ డేస్లో చూడాలి. నెక్స్ట్ అలానే మనోడు ఒక దగ్గరే కాదు, అందరి దగ్గరికి చిన్నగా స్మార్ట్గా నీట్గా కూపిల్ అవుతున్నాడు అబ్బా. భలే ఉన్నాడు, ఇంట్రెస్ట్గా. అంటే గొడవలకు మాత్రం భలే ఉన్నాడు మనోడు. పాజిటివ్ కానీ నెగిటివ్ వే నుంచి నెగిటివ్ దగ్గర మాత్రం భలే ఉంటున్నాడు. పాజిటివ్లో ఉన్నట్లే, నెగిటివ్ దగ్గర ఎక్కడ గొడవ దగ్గర కానీ, గొడవలు పెట్టే దగ్గర కానీ మనోడు భలేగా ఉంటున్నాడు. సో ఇలాంటి బిగ్ బాస్ హౌస్లో ఉండాలి కంపల్సరీ.
నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కంటెస్టెంట్లు అసలు కనిపించట్లా. ఈ మన శేఖర్ భాష ఉన్నాడు, శేఖర్ భాష వచ్చేసి మనోడు వచ్చేసి ఇది కామెడీ చేస్తున్నాడు తప్ప కొన్ని కామెడీ అట్లా వేసి వెళ్ళిపోతున్నాడు తప్ప ఒక ఇనిషియేటివ్ లేదా ఒక కొన్ని పాయింట్స్ పెట్టే దగ్గర పెట్టట్లా. ఎందుకు అట్లా ఉండకూడదు కదా, మనోడు బయట ఎట్లా మాట్లాడతాడు. నెక్స్ట్ బేబాక్, అసలు బేబాక్ అయితే పాపం బేబాక్ బయట ఎంత జోల్గా ఎంత కామెడీగా ఎంత బాగుండేది బేబాక్. అది పోయినా కానీ అసలు బేబాక్ ఏమో నాకు అర్థం కావట్లే. అసలు ఎట్లా అంటే సైలెంట్గా దాని అంటారు అంటీ అంటానంటూ ముట్టనట్టు సున్నితంగా ఓకే ఓకే ఇట్లయితే ఎట్లక్క బేబాక. అసలు బేబాక్ అసలు చాలా మంది అసలు గేమ్ ఆడట్లేదు, అసలు గేమ్ ఎట్లా అసలు ఎనలైజ్ కూడా చేయలేకపోతున్నారు. బేబాక్ ఒక ఛాన్స్ వచ్చింది మన అంటే చీఫ్స్ సెలెక్ట్ చేసుకునే దగ్గర వచ్చేసి బేబాక్ ఛాన్స్ ఉంటే చీఫ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ బేబాక్ని పక్కా పెట్టేశారు. అప్పుడు బేబాక్ అరే ఇనిషియేటివ్ తీసుకొని అరే నన్ను ఎందుకు సెలెక్ట్ చేయరు, నేను 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 కరెక్ట్ కదా, అది సూటబుల్ కదా అని అడగొచ్చు. కాకపోతే బేబాక్ ఎందుకు అడగలేదు? అదే ఆ రోజు ఫైర్ అయ్యి ఉంటే ఎంత బాగున్నది. అదేవిధంగా బేబాక్నే పప్పు నామినేషన్స్ పెట్టి ఒక పప్పు తొక్కల పప్పు ఈ పప్పు పేరు మీద పెట్టి అంతమంది నామినేషన్ చేసినప్పుడు బేబాక్ ఎందుకు ఫైర్ అవ్వట్లేదు? ఓకే 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 ఇట్లాంటి కానీ అసలు బేబాక్ తీసుకోవాలి కదా, ఫైర్ అవ్వాలి కదా. ఈ తొక్కల నామినేషన్ ఏంటది? పప్పు గురించి అసలు బిగ్ బాస్ హౌస్లో ఆ గ్యాస్ దగ్గర కానీ ఆ రైస్ కుక్కర్ ఆ రోజు పప్పు కుక్కర్ తప్పు ఉందబ్బా, అది అవ్వలేదు, కరెక్ట్గా అవ్వలేదు, ఫిట్టింగ్ అవ్వలేదు, అది ప్రాబ్లం ఉండే. కానీ బేబాక్ దాన్ని కూడా కరెక్ట్గా డిఫైన్ చేసుకోలేక ఇది ఇట్లా కష్టం కదా. ఈ ప్రతి ఒక్క చిన్న చిన్న వాటికి ఇట్లా కనీసం డిఫైన్ చేసుకోలేకపోతే ఎట్లా సర్వైవ్ అవుతారు? ప్రతి ఒక్క కంటెస్టెంట్ అయితే ఎవ్వరు కూడా అరే నేను గట్టిగా మాట్లాడతా ఫైర్ అవుతా లేదా ఒక 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 ఇనిషియేటివ్ తీసుకుంటా అనేది ఏం లేదు. సైలెంట్గా ఏదో మన పిక్నిక్ వచ్చిన పిక్నిక్ అనే విధంగా మాట్లాడతారు. సీజన్ 6లో చూసినట్టు ఇట్లనే ఉండే. సీజన్ 6లో కూడా సేమ్ ఇంతే, ఫైర్ గీర్ ఏం లేదు. తొక్కలో ఏదో చెత్త సీజన్ అంతే సీజన్ 6. అదేంటంటే అప్పుడు అంతే వీళ్ళు ఆ కంటెస్టెంట్లో ఇది మన ఓం ఓం బుష్ గేమ్ ఆడుకోవడం ఇట్లుంటే అసలు వాళ్ళు అసలు ఒక ఫైర్ లేకపోయేది, ఎంత చెత్త దేని గురించో గొడవ పెట్టుకునే వాళ్ళు. ఇక్కడ కూడా అదే ఉంది. ఈ కొంతమంది కంటెస్టెంట్స్ కొంతమంది కంటెస్టెంట్స్ అసలు వీళ్ళు ఉన్నారా లేరా అనిపిస్తుంది. 14 మంది బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే స్క్రీన్ స్పేస్ వచ్చి 3 గట్టి తీసుకుంటారు. ఒకటి వచ్చేసి మన సోనియా, నెక్స్ట్ వచ్చేసి మన మణికంఠ, నెక్స్ట్ నిఖిల్. 35 మినిట్స్ స్క్రీన్ స్పేస్ వాళ్ళు తీసుకుంటే మిగిలిన 10 మినిట్స్ దీని ఏమంటారు స్క్రీన్ స్పేస్ వీళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఇట్లయితే ఎట్లా బయట ఎట్లా ఈ కష్టం కదా. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు నేను బెబ్బేలు అంటున్నానంటే అసలు మాట్లాడగమా, అసలు ఏంటి అసలు నామినేషన్స్ చెప్పే విధానం ఏంటి, ఇదా కరెక్ట్ అని చెప్పడం? ఇట్లయితే కష్టం కదా. ఇంకోటి అంటే బిగ్ బాస్ కూడా ఏంటంటే నామినేషన్స్ ఫస్ట్ వీక్లోనే పెట్టొద్దబ్బా. ఫస్ట్ వీక్లో వదిలిపెట్టేసి సెకండ్ వీక్లో స్టార్ట్ చేయాలి. వీళ్ళు హౌస్లో ఎంటర్ అయిన 1 or 2 daysలోనే నామినేషన్స్ పెడితే వీళ్ళకి కూడా కరెక్ట్ పాయింట్స్ దొరకవు కదా. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో చెత్త ఇదే పప్పు ఉడకలేదు, లేదా నువ్వు నాతో మింగిల్ అవ్వట్లేదు, నువ్వు లేదా నాతో మాట్లాడట్లేదు, నువ్వు ఎవరితో కలవట్లేదు, ఈ పాయింట్స్ చెప్పి అనవసరంగా నామినేషన్ చేస్తారు. దీనివల్ల ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి మంచి కంటెస్టెంట్లు బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉండటం వల్ల కానీ దీనివల్ల మంచి కంటెస్టెంట్స్ బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇలా జరుగుతుంది. సో ఇలా నెక్స్ట్ ఈలో మంచి గేమ్ నాకు నచ్చిన క్యాండిడేట్ ఎవరంటే సోనియా మంచి గేమ్ ఎనలైజింగ్ ఉంది. ఎందుకంటే తను మంచి గేమ్ ఎనలైజ్ చేస్తుంది. కాకపోతే మన సోనియా దగ్గర ఉన్నది అంటే యారగెంట్, నెక్స్ట్ ఆ పొగరు, ఇట్లా ఎదుటి వాళ్ళని మాట్లాడలేకపోవడం, బస్ నా పాయింట్ అయిపోయింది చెప్పడం, ఇట్లాంటివి తగ్గించుకోవాలి. ఇట్లాంటివి ఉంటే మైనస్ అయిపోతుంది. కానీ చాలా బాగా మాట్లాడుతుంది. తిను కంపల్సరీ టాప్ 5 క్యాండిడేట్ కుదిరితే అసలు సీజన్ 8లో కప్పు కూడా ఎగరేసుకుని పోయింది. తిను అంత బాగా మాట్లాడుతుంది. కానీ కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళకు బెబ్బేలని వీళ్ళ గేమ్ కూడా ఎనలైజ్ చేయడం రావట్లే. ఇట్లయితే కష్టం. ఎందుకంటే మన బిగ్ బాస్ వచ్చేసి చీఫ్స్కి గ్రూప్స్ వచ్చేసి ఫామ్ చేయమన్నాడు. గ్రూప్స్ ఫామ్ చేయమన్నప్పుడు చీఫ్స్ని వీళ్ళు ఆల్రెడీ మన బేబక్కి అయితే, శేఖర్ భాషకి అయితే, నెక్స్ట్ మనోడు నావెల్కి, వీళ్ళకి వచ్చేసి మనోడు బిగ్ బాస్ వచ్చేసి మీరు ఏ టీంలో అంటే ఏ చీఫ్ని సెలెక్ట్ చేసుకున్నట్టే వీళ్ళు ముగ్గురు కలిసి సరే ఒక్కొక్క చీఫ్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఓకే. యాక్చువల్ ఏంటంటే ముగ్గురు కలిసి ఒక చీఫ్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, అది కూడా ఉంది. కానీ వీళ్ళు ఓకే ఒక్కొక్కరిని చీఫ్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏమైందంటే ఇంక తర్వాత ఏం చెప్పాడు బిగ్ బాస్, చీఫ్స్కి ఇచ్చాడు. చీఫ్స్ మీకు నచ్చిన సైన్యాన్ని గ్రూప్ని మీరు ఎంచుకుని చెప్పాడు. అప్పుడు చీఫ్స్ ఏం చేయాలంటే వాళ్ళు నచ్చిన సైన్యాన్ని ఎన్నుకోవాలి. ఇది ఓకే, ఇంతవరకు బాగుంది.
ఇక్కడ మన చీఫ్స్ ఏం చేశారు, వీళ్ళు గేమ్ ప్లాన్ వీళ్ళకి ఏముందో వీళ్ళు ఆ గేమ్ ప్లాన్ ప్రకారం వీళ్ళు చీఫ్స్ అనేది వాళ్ళు చేసుకోవాలి. కానీ వీళ్ళ గేమ్ ప్లాన్ మొత్తం వీళ్ళే చెప్పేస్తున్నారు బయటికి చీఫ్సే. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే సరే అలా చీఫ్స్ ని బిగ్ బాస్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మంచి గేమ్ ఈ ఉన్న ఎంటర్టైన్ చేయొచ్చు, చాలా మంచి హౌస్ ని ఎంటర్టైన్ చేయొచ్చు. ఎలా అంటే ఈ కంటెస్టెంట్లతో మీరు ఇట్లా వర్క్స్ చేయండి, లేదా మాకు ఇట్లా సేవలు చేయండి, ఆ కాఫీ తీసుకురండి, మాకు ఇలా ఇలా చేయండి, పాటలు పాడండి, ఇట్లా ఏదో సమ్ ఒక ఎంటర్టైనింగ్ చేసేసి అలా చేయొచ్చు. కానీ వీళ్ళకి అది కూడా లేదు, అవగాహన అసలు లేదు. నెక్స్ట్ ఈ చీఫ్స్ అంటే చీఫ్సే వీళ్ళే మా గేమ్ ప్లాన్ ఇది, మేము ఈ గ్రూప్ని ఇలా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం, మేము ఇలా మా టీంని బలపరుచుకుందాం అనుకుంటున్నాం, టాస్క్లో మాకు కావాలి, ఇలా వీళ్ళు చెప్తున్నారు బయటికి. అసలు వీళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఇట్లయితే ఎట్లా బా, అందుకే నేను సీజన్ 6తో వీళ్ళని ఈక్వల్ చేసేది. ఇది ఇది గేమ్ అనేది అసలు వీళ్ళకి ఇంత అర్థం కాలా. ఇది ఈ పాయింట్ సోనియాకి అర్థమైపోయింది. అరే వీళ్ళు పిచ్చోళ్ళు లేకున్నారు ఏంద్ర నాయన, అసలు గేమ్ అర్థం కావట్లేదు ఏంటి వీళ్ళకి. దీని ఏమంటారు బిగ్ బాస్, దీని ఏమంటారు సోనియాకి అర్థమైపోయింది అసలు అసలు వీళ్ళకి గేమే అర్థం కావాలనే పాయింట్ అర్థమైపోయింది. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ సీజన్కి ఆనిముత్యాలు ఎవర్రా అంటే సీజన్ 8కి ఒకటి సోనియా, 2 మణికంఠ. సోనియా ఎందుకన్నా అంటే తను మంచి మంచి పాయింట్స్ తీసుకొచ్చి పెడుతుంది సోనియా, చాలా అంటే చాలా పాయింట్స్ పెడుతుంది. కానీ కొన్ని కొన్ని సోనియా తగ్గించుకుంటే చాలా మంచిది. సో అదనమాట. నెక్స్ట్ మణికంఠ ఎందుకన్నానంటే మణికంఠ పాజిటివ్ అండ్ నెగిటివ్ పక్క పెడితే మనం ఇనిషియేటివ్ తీసుకుంటుండు, మంచి ఇనిషియేటివ్ తీసుకుంటుండు గేమ్లోకి. ప్రతి దాంట్లో గొడవలు కావచ్చు, దేనికైనా స్క్రీన్ స్పేస్ తీసుకోవడంలో కానీ ఇన్వాల్వ్మెంట్ మాత్రం బాగుంది. సో మనోడు ఇంట్రెస్ట్గా ఉన్నా. వీళ్ళిద్దరు ఏంటంటే హైలైట్ అంటే బిగ్ బాస్ సీజన్ లాస్ట్లో సెలెక్ట్ అయ్యారు వీళ్ళు. సో లాస్ట్లో సెలెక్ట్ అయ్యి కన్ఫర్మ్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టారు. కానీ వీళ్ళ వల్లనే కొంచెం స్టఫ్ వస్తుంది అబ్బా. లిటరలీ చెప్పాలంటే నిజంగా వీళ్ళ వల్లనే మంచి స్టఫ్ వస్తుంది బిగ్ బాస్ 8కి. ఇదనమాట. నెక్స్ట్ ఈ ఈ క్యాండిడేట్లు దాన్ని ఏమంటారు, ఈ బిగ్ బాస్ సీజన్ ఇట్లనే పోతే ఈ మనోళ్ళు ఏం మాట్లాడకుండా మాస్క్ వేసుకుని గేమ్ కనుక ఆడిట్లయితే వీళ్ళు కంపల్సరీ అబ్బా ఈ సీజన్ ఫ్లాప్ అవుతుంది, ఫట్ అయిపోతుంది. లేదంటే బిగ్ బాస్ ముందుగానే వీళ్ళకి కొంచెం స్పార్క్ వెలిగించి ఫైర్లు పెట్టి కొంచెం గట్టిగా ప్లాన్ చేస్తే తప్ప ఈ సీజన్ 8 హిట్ అవ్వదు. ఇట్లయితే కష్టం. వీళ్ళు అసలు ఏం మాట్లాడట్లే, మాకు సంబంధం లేదు, మేము అసలు హౌస్కి వీళ్ళ కంటెస్టెంట్కి సంబంధం లేదు అనే విధంగా ఒక డయమాలో ఉన్నారు కొంతమంది. అసలు క్యాండిడేట్స్ అనేటోళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మన సీత అయితే పాపం బరస్ట్ అయిపోదాం అనుకుంటే మొన్న కొంచెం బరస్ట్ అయింది. ఏమో కూడా కొన్ని విషయాలు బరస్ట్ అయిపోవాలి, కొన్ని బరస్ట్ అవ్వాలి, కొంతమంది క్యాండిడేట్లు బరస్ట్ అవ్వాలి. కానీ ఏం మాట్లాడట్లే, చాలా మంది మాస్క్ వేసుకుని ఉన్నారు. పృథ్వీ చాలా మంచిగా మాట్లాడడం కానీ ఉంది, స్కిల్ అది ఉంది, కానీ ఫైర్ ఉంది. కానీ మనోడు కూడా ఓపెన్ అవ్వట్లా, చాలా క్యాండిడేట్ ఓపెన్ అవ్వాలి. బిగ్ బాస్ సీజన్కి ఈ సీజన్ దొరికిన ఆనిముత్యాలు అంటే వీళ్ళిద్దరే, మన సోనియాను మన వచ్చేసి మనోడు మణికంఠ. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి కూడా చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు. అబ్బాయి చాలా మంచిగా మాట్లాడే విధానం చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు, బాగుంది అబ్బాయిది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, హిట్ ఫట్ట అయిపోయింది. నెక్స్ట్ ఆనిముత్యాలు, బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్లు. నిజంగా ఈ ఫైర్ క్యాండిడేట్లు ఎవరంటే దీంట్లో సోనియా మంచి ఫైర్ క్యాండిడేట్. వాస్తవం చెప్పాలి, నిఖిల్ వచ్చినప్పుడు ఏమైపోయిందంటే హౌస్లో మనోడు ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అరే ప్రధానికి ఒక లీడర్ లాగా మాట్లాడే విధానం కానీ అట్లా మెయింటెనెన్స్ కానీ చేశాడు. కానీ వన్స్ ఆ చీఫ్స్ విషయంలో వచ్చేసరికి నిఖిల్ని మడత పెట్టేసింది సోనియా. లిటరల్ చెప్పాలంటే అసలు మెడర్ వంచేసింది. నిఖిల్ కూడా సోనియాని చూస్తే భయపడుతున్నారు. మనకెందుకు రా నాయన ఇది అని చెప్పేసి, అరే అని చెప్పేసి భయపడుతున్నారు సోనియాని చూస్తుంటే. తను కూడా సరెండర్ అయిపోయాడు, మొత్తం అసలు సరెండర్ అయిపోయి ఓకేనా అని చెప్పేసి తన వెనక తిరుగుతూ మనకెందుకు వచ్చిందా అని చెప్పేసి విధంగా ఉన్నాడు. ఆపోజిట్ అవ్వట్లా సోనియాకి, అట్లా చేసేసింది, కొత్త మడత పెట్టేసింది. సోనియాని చూస్తుంటే లిటరల్ అందరు భయపడుతున్నారు. తను మాట్లాడేటప్పుడు కానీ తను తీసుకొచ్చే పాయింట్లు కానీ, ఈవెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఎట్లా మాట్లాడాలని కూడా పెడుతుంది. అసలు లిటరలీ హైలైట్ అబ్బా సోనియా మాత్రం. కానీ తను ఈ పొగరు తగ్గించుకొని ఈ అవతలకి అంటే కొంచెం మాట్లాడే స్పేస్ ఇచ్చి ఇవి యారగెంట్గా మాట్లాడే విధానంగా తీసేస్తే కొంచెం బాగుంటుంది. కప్పు కొట్టుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సోనియాకి.
ఇలా మణికంఠ ఇతను కూడా భలేగా ఉన్నాడు. సో ఏంటంటే కొంతమంది క్యాండిడేట్లు వచ్చేసి కంపల్సరీ ఇనిషియేటివ్ తీసుకోవాలబ్బా, ఇట్లయితే కష్టం కదా. ఇదన్నమాట వీడియో. మీకు ఎలా అనిపించింది వీడియో? మీకు కూడా అనిపించిందా ఇప్పుడు నేను చెప్పిన వీడియో ఏమైతే చెప్పానో అవి మీకు కూడా సేమ్ అనిపించిందా? అనిపిస్తే కామెంట్లు పెట్టండి. కరెక్టే కదా చెప్పింది, అంతే కదా. తప్పు మాట్లాడినా సేమ్ అంతే కదా, కరెక్టే కదా. సో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనది దాని ఏమంటారు ఓటింగ్ అనాలిసిస్ వస్తుంది, అది కూడా బాగుంటుంది వీడియో. ఎవరు ఫస్ట్ సీజన్ 8లో ఫస్ట్ వీక్ బకెట్ తనబోతున్నారు, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోబోతున్నారు చెప్తాను. అది కూడా బాగుంటుంది వీడియో, చూడండి. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాయ్.